ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని, ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-15లోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం. అదే మరి దాతల కోసం ఒక 9 కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. మండపంలో 4 హైస్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. పుష్కరాల సందర్భంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ 1500 మంది సామర్థ్యంతో 25 కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్నప్రసాద భవనం 6 నెలల్లో పూర్తవుతుంది. ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక 5,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం, ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు 14 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా 5 నెలల్లో పూర్తవుతుంది. మొన్నే కొత్తగా ట్రస్ట్ బోర్డు కూడా వేసాం. మళ్ళీ మనందరం కూడా తొందరలో 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ 2 పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం, దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తిపీఠం, శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం. ఈరోజు మేమందరం చేసే ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ, ఈరోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక 4వ తారీఖు వరకు దగ్గర ఇంకొక 8 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం. మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది, లేకపోతే మైసూరు గుర్తొచ్చేది. ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి, విజయవాడ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఆ దసరా ఉత్సవాల్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు అభినందిస్తున్నా. వాళ్ళందరికీ కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.